తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. వైభవ్ సూర్యవంశీ ఈ పేరు మనందరికీ తెలిసిందే. క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తూ చిన్న వయసులోనే పిడుగుల వర్షం కురిపిస్తూ సిక్సర్లు బాదేటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్న 14 సంవత్సరాల బుడ్డోడు. కానీ మనందరికీ తెలుసు ఇప్పటి వరకు వైభవ్ సూర్యవంశీ గురించి. తను విధ్వంసకరమైన సిక్సర్లతో విజృంభించి బ్యాటింగ్ చేసి అవతల ఏ బౌలర్ ఉన్నా కూడా పరుగుల వరద పారిస్తాడని. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది ఈరోజు. తాను బ్యాటర్గానే కాదు బౌలర్గా కూడా నేను సత్తా చాటగలను, బౌలర్గా కూడా చుక్కలు చూపించగలనంటూ నిరూపించాడు. బంతితోనూ అదరగొట్టాడు. 4 బంతుల వ్యవధిలోనే 2 వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు వైభవ్. బ్యాట్తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ మ్యాచ్లో దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో బంతితో మాత్రం తనలోని కొత్త టాలెంట్ను బయటికి తీసుకువచ్చాడు వైభవ్. నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్నటువంటి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 467 పరుగులు చేసింది. సుదీప్ కుమార్ 146, షాబాజ్ అహ్మద్ 167 పరుగులతో రాణించారు. అనంతరం నార్త్ ఈస్ట్ జోన్ను తొలి ఇన్నింగ్స్లో 111 పరుగులకే కట్టడి చేసింది. ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ కూడా విధించింది. సో రెండో ఇన్నింగ్స్లో నార్త్ ఈస్ట్ జోన్ బ్యాటర్లు తడబడ్డారు. 90 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. వైభవ్ సూర్యవంశీ తన ఎడమ చేతి స్పిన్తో ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టేశాడు. జట్టు తరపున అత్యధికంగా 25 పరుగులు చేసిన కిషన్ లింగ్డో 4 పరుగులు చేసినటువంటి ఇమ్లివాటి ఈ వీరిద్దరిని వైభవ్ 4 బంతుల వ్యవధిలోనే ఒకే ఓవర్లో 4 బంతుల వ్యవధిలోనే పెవియాన్కు పంపించేశాడు. ఆ 2 వికెట్లు కూడా అతడికి క్యాచ్ల రూపంలో దక్కడం విశేషం. దీంతో వైభవ్కు ఒకే ఓవర్లో డబుల్ డిలైట్ దక్కిందని బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రశంసించింది. మరోవైపు వైభవ్ జెర్సీ నెంబర్ పైన కూడా ఆసక్తికర చర్చ సాగింది. అతడి జెర్సీ నెంబర్లో కొంత భాగాన్ని టేప్తో కప్పి ఉంచారు. దీంతో కేవలం 3 మాత్రమే కనిపించింది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున కూడా వైభవ్ 3వ నెంబర్ జెర్సీ ధరించాడు. జెర్సీ పైన ముద్రణలో లోపం వల్లే మిగిలిన సంఖ్యను టేప్ కప్పి ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లో కూడా తన సత్తా చాటగలడు అనేటువంటి విధంగా ఈరోజు చూపించినటువంటి 2 వికెట్లు తీసి చూపించినటువంటి ప్రదర్శన అయితే అందరినీ ఆసక్తికరంగా చూసేటువంటి విధంగా మారింది.